మనకి తెలిసినటువంటి బాపట్లలో బ్రహ్మానంద తీర్థ గారు ప్రతిష్ఠ చేసినటువంటి దత్తాత్రేయ మందిరం గురించి తెలుసు అన్నమాట. ఆ తర్వాత వారికి కృతజ్ఞతతో బ్రహ్మానంద తీర్థ గారి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠ చేద్దామనుకున్నప్పుడు శంకర విద్యాలయాలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది అదేనమాట, బ్రహ్మానంద తీర్థ గారి పాలరాతి విగ్రహం. ఈ విగ్రహం ప్రతిష్టకు ముందు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇప్పుడు మనం స్మరించుకుందాము. మనం ఇంతకుముందు అనుకున్నట్లు శ్రీరామ్ శరణ్ తాతగారు బాపట్లలోని శంకర విద్యాలయానికి కొంతవరకు సన్నిహితమైనటువంటి సంబంధం ఉండేదన్నమాట. శ్రీ బ్రహ్మానంద తీర్థ గారు ప్రతిష్ఠ చేసినటువంటి ఈ వేద పాఠశాలకి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవారు. తర్వాత బ్రహ్మానంద తీర్థ గారి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠ చేద్దామనుకున్నప్పుడు వీరొక చక్కటి ముహూర్తం నిర్ణయించి వారే స్వయంగా జైపూర్ వెళ్ళి విగ్రహం తయారు చేయించుకొని దాన్ని ప్యాకింగ్ కూడా చేయించుకొని రైల్లో బాపట్ల తీసుకురావడానికి బయలుదేరారు. అలా విగ్రహాన్ని తీసుకొని ఝాన్సీ అనేటువంటి జంక్షన్కి రాగానే రైలు మారేటప్పుడు విగ్రహం ప్యాకింగ్ మొత్తం ఊడిపోవటం జరుగుతుంది. అయ్యో మొత్తం ఊడిపోయిందే అంటూ దిగులుగా కూర్చున్నటువంటి శ్రీరామ్ శరణ్ గారి దగ్గరికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి వచ్చి భయపడకండి అంటూ తనే అంతటా తానే స్వయంగా ప్యాకింగ్ మెటీరియల్ అంతా తెచ్చి మళ్ళీ ప్యాక్ చేశారు. ప్యాక్ చేయడంతో వేరే ట్రైన్ వారు ఇది గూడ్స్పేటలో రావాలి, ఈ ప్యాసింజర్ లెక్కేటువంటి గూడ్స్పేటలో రావడానికి వీల్లేదు అంటూ అభ్యంతరం తెలియజేయబడంతో మళ్ళీ ఎలాగనగా మళ్ళీ అకస్మాత్తుగా ఇంతకుముందు వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ కనపడి అక్కడే ఉండేటువంటి ఒక రైల్వే ఆఫీసర్ని చూపిస్తూ మీరు వారిని కలిసి మొత్తం వివరాలు చెప్పండి, ఆయన చాలా మంచివారు, ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు మీతో పాటే తీసుకెళ్ళటానికి అని తెలియజేయడంతో వీరందరూ వెళ్ళి రైల్వే ఆఫీసర్ గారిని విగ్రహం తమతో తీసుకెళ్ళటానికి అనుమతడంగా 10 నిమిషాల తర్వాత వారే వచ్చి స్వయంగా మళ్ళీ వ్యక్తి మళ్ళీ కనపడి మళ్ళీ తనే వచ్చి ఆ రైల్వే కంపార్ట్మెంట్లో బ్రహ్మానంద తీర్థ గారి విగ్రహాన్ని పెట్టడం జరిగిందనమాట. వీరు ఎక్కించి ఆనందంతో ఆ లీలను స్మరించుకుంటూ అరే ఆ కనపడింది ఎవరా అంటూ రైల్లో నుంచి తొంగి చూడగానే వారు అక్కడతో అంతర్ధానమయ్యారు. బ్రహ్మానంద తీర్థ గారి విగ్రహ ప్రతిష్ఠ బాపట్లలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ దత్తమందిరంలోనే స్వామివారి విగ్రహం ఉందన్నమాట. హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దత్తార్పణమస్తు.